హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ధనుష్ గేమింగ్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి చెన్నై టు మెరీనా బీచ్ ఎలా పోవాలో తెలుసుకుందామండి. This is Chennai. चेन्नई सेंट्रल Central. बीच में जाएगा. అదే ఫ్రెండ్స్, ఇదిగో మన అంజుబాబు మాస్ ఎంట్రీ ఇచ్చాడు. ఇప్పుడే మనం ముందుగా అలా పోతా ఉంటాం, కనబడుతుంది కదా గ్రీన్ బిల్డింగ్. అక్కడ దాకా పోవాలి మనం. అక్కడ బస్సులు కానీ ఆటోలు కానీ మొత్తం ఉంటా ఉండిద్ది. ఇది లిఫ్ట్ ఫ్రెండ్స్, ఎయిర్పోర్ట్కి వెళ్ళేది. ఇది మర్చిపోయి దాన్ని ఫ్రంట్ ఉండిద్ది. అలా ముందుకు పోతూ ఉండాలి. ఇక్కడ రెండు రకాల ట్రైన్లు ఉన్నాయి. ఒకటేమో మెయిన్ ఎక్స్ప్రెస్, ఇంకోటేమో లోకల్ ట్రైన్. అది పక్కనే ఉండిద్ది. అది మనకు కనబడుతుంది కదా, అది ఏమో మెయిన్ గేటు. ఇప్పుడు మనం వచ్చాం కదా, అది లోకల్ ట్రైన్ది. అలా ముందుకు పోతూ ఉండాలి మనం. చెన్నైలో జరిగే స్కాములు వాటి గురించి వివరంగా చెప్తాను ఫ్రెండ్స్ ఈ వీడియోలో. కనబడుతుంది కదా గ్రీన్ హౌస్, గ్రీన్ బిల్డింగ్, అక్కడికి వెళ్ళాలి. ఇదే మన మెయిన్ సెంటర్. ఇలా ఉండేది ఫ్రెండ్స్ మొత్తం. దాని ఆపోజిట్ సైడే మనం వెళ్ళాల్సిన గమ్యం ఉంది. ఇది వచ్చేసి మెట్రోకి, ఎయిర్పోర్ట్కి వెళ్ళే దారి ఫ్రెండ్స్. ఇది దాని ఫ్రంటే ఉండిద్ది. మనం పైనుంచి అలా ముందుకు పోతూ ఉండాలి. అవి ఫైనల్గా ఎలాగోలాగా ఆటో ఎక్కేస్తాం ఫ్రెండ్స్. ఇదిగో చూడండి ఫ్రెండ్స్, మా ఫ్రెండ్స్ అందరూ ఒకరి మీద ఒకరు కూర్చో ఉన్నారు. కానీ ఇక్కడ ఏంటంటే ఆటో వాడు ఒక్కొక్కడు 200 చెప్తాడు, బీచ్కి 300 చెప్తా ఉంటాడు. కానీ మనం కొంచెం మాట్లాడి తగ్గియచ్చు ఫ్రెండ్స్. 150 కూడా వచ్చింది. అదే మేబీ కొంచెం తమిళ్ తెలుసుంటే కొంచెం బెనిఫిట్ ఉండేది ఫ్రెండ్స్. ఇక్కడ వీళ్ళతో మాట్లాడి కొంచెం తగ్గియచ్చు. మెరీనా బీచ్కి వెళ్ళడానికి బస్సు ఉంది. లేడీస్కి ఫ్రీ, జెంట్స్కి 20 రూపీస్. అలాగే పక్కనే మెట్రో కూడా ఉంది ఫ్రెండ్స్. మెట్రో అండ్ లోకల్ ట్రైన్లు కూడా ఉండిద్ది. దాంట్లో కూడా వెళ్ళిపోవచ్చు మనం. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ పెద్ద పెద్ద బిల్డింగ్లు కూడా ఉంటా ఉండేది. ఏ మాటికి ఆ మాట చెప్పాలి ఫ్రెండ్స్. చెన్నై అయితే కొంచెం ఒక వేరే లెవెల్లో ఉండింది. చూడండి ఫ్రెండ్స్, మీరు కూడా లొకేషన్ ఎలా ఉందో వేరే లెవెల్ కదా. ఈ లెఫ్ట్ సైడ్ ఉండేది జయలలిత మేడం గారు, అది సమాధి. అక్కడ రోజు పూజలు కూడా చేస్తూ ఉంటారు. అండ్ మ్యూజిషియన్ ఎగ్జిబిషన్ సంథింగ్ అలాంటివి మొత్తం అక్కడ దొరుకుతూ ఉండేది. ఇదే ఫ్రెండ్స్ వచ్చేసాం ఇక్కడే. ఇదే చెన్నై సెంట్రల్. ఇక్కడ పోలీసులు మరీ ఎక్కువ మంది ఉన్నారు ఈరోజు అయితే. ఇక్కడ ఏదో సంథింగ్ ఏదో పార్టీ గురించి ఇక్కడ పెద్ద చిన్న మీటింగ్ లా జరుగుతుంది. అందుకే చుట్టుపక్కల మొత్తం పోలీసులు ఉన్నారు. అది పెద్ద బిల్డింగ్. అది తమిళ్లో ఉంది ఫ్రెండ్స్. అది మాత్రం నాకు తెలియదు. ఏమైనా తెలిసిన వాళ్ళు, తమిళ్ తెలిసిన వాళ్ళు ఉంటే కింద కామెంట్ బాక్స్లో చెప్పండి ఫ్రెండ్స్. నీకు ఇక్కడే స్టార్టింగ్. ఇలా ముందుకు పోతూ ఉండాలి. కింద మొత్తం కూర్చోవచ్చు. ఇది మొత్తం షాపులు. మనం ఉదయాన్నే వెళ్ళిపోవడం వల్ల ఇక్కడ షాపులు ఏం తెరవలేదు. కానీ మనం ముందుకు వెళ్దాం. ఏమైంది మళ్ళీ ఎండ ఎక్కువ అయిపోతే మళ్ళీ మనందరికీ తెలిసింది కదా, సమ్మర్ అసలుకే వాసిపోయింది. ఇది పక్కనే ఇలా చిన్న డిజైన్ లాగా ఉండేది. లైక్ ఇక్కడ ఫోటోలు తీసుకుంటా వచ్చు. పైనుంచి వాటర్ కూడా వస్తూ ఉండేది, కానీ ఇప్పుడు రావట్లా. మొన్నటి చెప్పండి, అది కూడా చూడండి ఫ్రెండ్. ఇక్కడ వ్యూ బాగుంది ఫ్రెండ్. కావాలంటే ఇక్కడ ఫోటోలు కూడా తీసుకోవచ్చు. కానీ ఇప్పుడు ఎండ ఎక్కువ ఉండడం వల్ల ఇక్కడ ఫోటోలు సరిగ్గా రావట్లేదు. చూడండి ఫ్రెండ్, అది బొమ్మ, జింక బొమ్మ, లైక్ చెట్లు ఇరుక్కున్నట్టు అలా పెట్టినారు. మనోడు కూడా ఫోటోలు తీసుకోవడానికి అటు వెళ్తూ ఉన్నాడు. వీడు మనోడు రాహుల్ కూడా అయితే దాంతో ఆడుకోవడానికి చూస్తూ ఉన్నాడు. అరే జంకరా, ఇదేంద్ర ఇది కింద పడిపోయిందని చెప్తా ఉన్నాడు. దాని మీద కూర్చొని గుర్రంలా సవారీ చేస్తూ ఉన్నాడు. చూడండి ఫ్రెండ్స్ మీరు కూడా. అదిగో చూడండి, కూర్చొని సవారీ చేస్తున్నట్టున్నాడు. గుర్రంలా సవారీ చేస్తాడు. రే వెంకట్రావు నువ్వు కూడా కూర్చోరా అని చెప్తా ఉన్నాడు వెంకట్రావుని. రే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఇదే మెయిన్ గేటు, మెయిన్ ఎంట్రీ ఇలా ఉంటా ఉండేది. వాళ్ళు ఇంకా పోరాటం చేస్తూ ఉంటారు. ఇది చూసారా ఫ్రెండ్స్, మన చిన్నప్పుడు ఐస్ క్రీమ్, లాలీపాప్లు సంథింగ్ అలాంటివి తీసుకుంటూ ఉంటాం కదా. ఇదే మెయిన్ గేటు. టైమింగ్ కావలేదు ఫ్రెండ్స్ ఇంకా ఇది ఓపెన్ చేయడానికి. టైం ఉదయాన్నే ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోయాం. ఎందుకంటే మధ్యాహ్నం అయితే బాగా ఎండ ఎక్కువ ఉండడం వల్ల మనం ఉదయాన్నే వెళ్ళిపోయాం. అందుకే షాపులు ఏం తెరవలేదు. అలా ఇదిగో కనబడుతుంది కదా ఫ్రెండ్స్, అదిగో లాస్ట్లో బీచ్. అదే ఫ్రెండ్స్ బీచ్. ఇలా మనం ముందుకు పోతూ ఉండాలి ఈ మట్టిలోనే. అదే మధ్యాహ్నం అయితే కాళ్ళు కింద. హలో ఫ్రెండ్స్, చూసారా ఫ్రెండ్స్, మనం మళ్ళీ ముందుకు పోతూ ఉండాలి. ఇక్కడ టిఫిన్ చేద్దామని ఆగాను ఫ్రెండ్స్. ఇక్కడ చిన్న స్కామ్లు గురైపోయాం. తినిన తర్వాత మొత్తం తెలిసింది ఫ్రెండ్స్ ఇలా అయ్యామని. లెఫ్ట్ సైడ్ ఫ్రీ టాయిలెట్ ఫ్రెండ్స్. ఇది రైట్ సైడ్ ఏమో టిఫిన్ సెంటర్ ఎదురెదురుగా ఉండేది ఫ్రెండ్స్. ఇక్కడ మనం వెళ్ళాము, బాగానే ఉండేది, కానీ చిన్న స్కామ్లో గురైపోయాం. మీరు కూడా జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్. ఇక్కడ ఏం జరిగిందో మీరు కూడా చూడండి. జరిగింది మొత్తం చూస్తూ ఉన్నాను ఎలా ఉండేది అని. పక్కనే బ్యాక్ సైడ్ వినాయక స్వామి టెంపుల్ ఉంది. మనం చూసి వచ్చేలోపు మొన్న వాళ్ళు ఆర్డర్ ఇచ్చేస్తున్నారు ఏమేమి కావాలని. వాళ్ళకి చేసి వెయిట్ చేస్తూ ఉన్నారు. వెయిట్ చేసిన దాంట్లో ఆలోచిస్తూ ఉన్నారు. ఒక్కొక్కరు మెసేజ్ చేసుకుంటూ ఉన్నారు. లవర్తో బిజీ అయిపోయారు ఫ్రెండ్స్ అందరూ. తర్వాత టిఫిన్ వచ్చింది. ఎలా ఉందిరా?
ఫుడ్ ఎలా ఉంది? బాగుంది. నీకురా అంజు బాబు యారా నవ్వుతున్నాడు చెప్ప నువ్వు ఏందిరా? బాగుందా? అవసరం 30 రూపాయలు హలో ఫ్రెండ్స్, అంతేసి 80 రూపాయలు. 20 రూపాయలు కన్ను బాగలేదు కనుమ బాగుండు చేస్తాడు అన్నయ్య. అన్నయ్య 1 రూపాయలు నీరప్ప. లేదా చెప్పలేదు. 1 రూపాయలు నీరప్ప. ఫోన్ పే అయ్యో పడు అంటే ఇచ్చారు నెంబర్ కలిసావనమా. మనోడు మానవత్వంతో నెంబర్ కలిసావు. మంచి పెళ్ళము కారం జాగు వచ్చి చాలు మా వాడికి. ఈ బీచ్ లో ఉప్పు సినిమాలు మేబీ 1 కిలోమీటర్ ఉండొచ్చు. డబ్బులు దోసుకోవడం ఇంత దూరం అయితే చాలా కష్టం. ఇక్కడే జెయింట్ వీల్ అనుకుంటా సంథింగ్. ఇది మనోడు స్మైలీ రైట్ బాయ్ బోల్తే అని చెప్తా ఉన్నాడు. ఏ నుంచి అంత దూరం పోవాలంటే చాలా కష్టమే. కానీ తప్పదు వెళ్ళాలి. ఇందాక ఒక హోటల్లో తిన్నాము టిఫిన్. 500 టిఫిన్ బాగుంది బట్ 500 తింగాడు. వద్దనుకున్నా మేబీ మీరు కూడా బీ కేర్ఫుల్ ఫ్రెండ్స్. కావాలంటే మీరే ముందుంటుంది కదా నో హోటల్ అలా దింగాడు బిల్లు. తాజ్ వాటర్ కూడా తెగదు ఫ్రెండ్స్. ఇలా ఒక దోశ 50 రూపాయలు అయింది ఫ్రెండ్స్. మరి దాని చట్నీ అంటే దాంట్లో మేబీ వాటరే. సాంబార్ 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 సాంబార్దా సాంబార్ పోసి 50 రూపాయలు దింగాడు ఫ్రెండ్స్. సాంబార్ మేము చాలా దూరం ఉంది ఫ్రెండ్స్. అలా లస్సీలు అయితే కూల్ అయినా అవుతుంది సార్. బీచ్ లో ఏ మాట కావాలి మాట తీసుకెళ్ళిపో. ట్రక్ రోజు క్లీన్ చేస్తా ఉంటుంది. ఆ పెద్ద ఆయన అడిగి తెలుసుకున్నాను ఇప్పుడే. ఈ చివరి నుంచి ఆ చివరికి మొత్తం క్లీన్ చేస్తూ ఉంటుంది అంట. ఇప్పుడు మనం ముందుకు వచ్చేసాం. ఇవన్నీ జెయింట్ వీళ్ళు అవన్నీ సంథింగ్ అవన్నీ ఇక్కడ ఉంటా ఉంది. అన్నీ ఇప్పుడు ఓపెన్ చేయలేదు ఫ్రెండ్స్. ఎందుకంటే మనం ఉదయం వచ్చాం కాబట్టి ఓపెన్ చేయలేదు. అదే ఈవినింగ్ టైము మధ్యాహ్నం ఆఫ్టర్నూన్ మనం అలా వచ్చాం అనుకో మొత్తం ఓపెన్ చేస్తూ ఉండేది. మనం ఉదయం 10 గంటలకు వచ్చేసాం ఫ్రెండ్స్. ఇక్కడ ఏమైతే ఇక్కడ చిన్న బొమ్మ ఉంది. మనోడు చూశాడు దాన్ని. దాంతో ఆడుకోవడానికి వెళ్తా ఉన్నాడు. పైకి కూర్చున్నాడు కూడా మన అంజుబాబు ఫ్లాష్ మ్యాన్ తిరుగుతూ ఉన్నాడు. కానీ చూస్తే వాడికి ఉండేది ఫ్రెండ్స్. ఎవరైనా చూస్తే చిన్నపిల్లడు ఆడే బొమ్మని ఏనుగిల్లి కూర్చుంది ఫ్రెండ్స్. ఇప్పుడే తీసుకొని ఇంకా ముందుకు పోతా ఉన్నాడు. మనవాడికేమో అలసట అయిపోయింది అప్పుడే. అరే ఏంద్రీ ఇంత దూరం ఉంది అని చెప్తా ఉన్నాడు. చాలా ఎండగా ఉందిరా స్వామి ఇప్పుడు ఎందుకు వచ్చాను అది ఇది అంటా ఉన్నాడు. ఫ్రెండ్స్ విమానం చాలా వరకు పైన చూసారు ఫ్రెండ్స్. ఏరోప్లేన్ వెళ్తా ఉంది పైన చూసారు. జూమ్ చేస్తుంది మీకోసం చూసారు ఫ్రెండ్స్. అందుకు ఇక్కడ కామన్ అయిపోతుంది ఫ్రెండ్స్. ప్రతి దానికి హాఫ్ అన్ అవర్కి ఏరోప్లేన్ వస్తూ ఉంది. అలా ముందుకు పోతూ ఉంటే ఇంకా ఇక్కడ ఉంటారు కదా పోలీసులు వాళ్ళు ఉన్నారు. మనం ఇంకా ముందుకు వెళ్ళిపోయాము. ఎట్టగా మనం ముందుకు వచ్చేసాం ఫ్రెండ్స్. ఎలాగో చూడండి ఫ్రెండ్స్. ఇదే మెరీనా బీచ్ వ్యూ ఇలా ఉండిద్ది. మొన్నోడు కూడా సెల్ఫీలు తీసుకుంటా ఉన్నాడు చూడండి ఫ్రెండ్స్. ఇదిగో చింటూ బాయ్ కూడా ఇక్కడే ఉన్నాడు. అక్కడ చెట్ల కింద పొట్ల కింద పడుకుంటా ఉన్నాడు షాపుల కింద చూసారా. ఇదే వ్యూ. ఉదయం అయ్యేలోపు చాలా తక్కువ మంది ఉన్నారు ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఇంకొంచెం టైం అయితే ఇంకా ఎక్కువ మంది ఉండేవాళ్ళు. ఫుల్ క్రౌడ్. ఇప్పుడైతే మరీ తక్కువే అయితే ఫ్రెండ్స్. ఉంటా ఫ్రెండ్స్. పార్ట్ 2 కోసం వెయిట్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.